నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. మొదలు పెట్టే ముందు చాలా మందికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి. హార్ట్ లో బ్లాకేజెస్ కానివ్వండి, లేదా హార్ట్ లో మనకి స్టంట్లు పడి బ్లాకేజ్ అయినందుకు స్టంట్స్ పడి, లేదా హార్ట్ వీక్ గా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అవ్వకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఒక వయసు వచ్చిన వాళ్ళకే ఉంటుందని నేను చెప్పనండి. చిన్న పిల్లలకు కూడా వస్తుంది, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. మనం తీసుకునే ఫుడ్, ఆహారం కానివ్వండి, లేదా స్లీప్ సర్కిల్స్, స్ట్రెస్ వల్ల, లేదా ఎక్కువగా మనము బ్లాకేజ్ ఉందని తెలియకుండా ఎక్కువగా వర్కౌట్స్, ఎక్కువగా మన హార్ట్ బీట్ ని పెంచేవి, ఇలాంటివి చేసినా కూడా మనకి ఇబ్బందికరమే. కాబట్టి అలాంటి వాళ్ళకి ఆసన సాధన ఎలా చేయాలో ఇవాళ నేను చూపిస్తాను. మనము కలిసి ఇవాళ సాధనాన్ని మొదలు పెడదాము వార్మప్స్ తో. మనం ముందుగా నేను సుఖాసనాలో కూర్చున్నానండి. మీరు ఏదన్నా కంఫర్టబుల్ పోస్చర్ లో కూర్చున్న తర్వాత మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఛాతీని మంచిగా ఓపెన్ చేస్తూ భుజాలని వెనకాల వైపున, అలాగే హెడ్ ని పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు చెస్ట్ ని డౌన్ చేస్తూ, షోల్డర్స్ ని పైకి లిఫ్ట్ చేస్తూ చిన్ని చెస్ట్ దగ్గరికి తేవండి. ఈ మూమెంట్ ని కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని స్ట్రెచ్ చేయండి. చూడండి, చేతువేలు పైకి పాయింట్ చేశాయి. శ్వాసని వదిలేటప్పుడు చేతువేలని డౌన్. ఈ మూమెంట్ ని చేద్దాము. మీ రిస్ట్ ని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతి వేళ్ళని మన భుజాల పైన పెడుతూ శ్వాసని తీసుకుంటూ మోచేతుల్ని ఆనిస్తూ, రెండు మోచేతుల్ని పైకి, శ్వాసని వదిలేటప్పుడు కిందికి. మనము సర్కిల్స్ ని గీస్తున్నామండి. దాంతో పాటు మీరు చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ చూడండి, కుడి కాళ్ళని నేను ఎడమ తొడ దగ్గర పెడుతున్నాను. పెట్టిన తర్వాత కుడి మోకాళ్ళతో సర్కిల్స్ ని చేయండి. మనం మోకాళ్ళతో చేయట్లేదండి, ఈ భాగంలో, హిప్ భాగంలో మనం వర్క్ అవుతుంది. కంటిన్యూ చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు కిందికి. ఈసారి రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కంటిన్యూ చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం.
ఈసారి రివర్స్ డైరెక్షన్ లో. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళ వేళ్ళని మనము ఇలా క్రంచ్ చేస్తాము. శ్వాసని వదులుతూ స్ప్రెడ్ చేయండి. ఎంతైతే అంత దూరంగా వేళ్ళని స్ప్రెడ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ క్రంచ్, శ్వాసని వదిలేటప్పుడు ఎక్స్టెండ్. ఈ మూమెంట్ని చేద్దాము. అవి కూడా బాడీలో జాయింట్సే కదండి, కాబట్టి కదలిక అన్నది కంపల్సరీగా చేయాలి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మొదటిగా చేయబోయే ఆసన పేరు మార్జరీ బిథిలాసన. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దామండి. ఈ ఆసన చేయటానికి టేబుల్ పోస్చర్లోకి రావాలి. మోకాళ్ళ నొప్పులుంటే మనము నీ క్యాప్స్ని వాడచ్చు, లేదా మ్యాట్ని డబుల్ ఫోల్డ్ చేసి కూడా మీరు ప్రెషర్ ఎక్కువగా లేకుండా చేయొచ్చు. మనము చూసేద్దామండి ఆసన ఎలా చేయాలి. ముందుగా నేను దండాసనాలో కూర్చుంటూ లెగ్స్ ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చున్నానండి. తర్వాత 1 హ్యాండ్ చూడండి, ముందుగా మోచేతుల్ని కింద డ్రాప్ చేస్తూ తర్వాత 1 పామ్ డిస్టెన్స్ అయితే తీసుకుంటున్నాం. అలాగే మోకాళ్ళు దగ్గరగా ఉన్నాయనుకోండి, హిప్ అంత లెంత్ లో స్ప్రెడ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వెన్నెముకని కిందికి పుష్ చేస్తూ తలని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు స్పైన్ ని పైకి లిఫ్ట్ చేస్తూ చిన్ని చెస్ట్ దగ్గరికి తేవండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనము ఛాతీని ఓపెన్ చేయటం వల్ల చెస్ట్ సెంటర్ అంటే అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. హార్ట్తో పాటు లంగ్స్ డిసార్డర్ ఉన్న, లంగ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. కాబట్టి మీరు నాతో పాటు కలిసి కొన్నిసార్లు చేయండి. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మన భుజం చెయ్యి ఒకటే లైన్ లో ఉండేటట్టు చూసుకోండి. మెల్లగా మనము వజ్రాసనాలో లేదా సుఖాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మార్జరీ బిథిలాసన. ఈ ఆసన వల్ల అన్నహత చక్ర, ఎందుకంటే హార్ట్ సెంటర్ ని మనము ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయొచ్చు అని చెప్పాను. అలాగే వెన్నుముక్కని ఫ్లెక్సిబుల్ చేయడానికి కూడా చాలా బాగా పనికొస్తుందండి. తప్పకుండా మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. దీన్ని ఇంగ్లీష్ లో ట్రయాంగిల్స్ పోజ్ అంటారు. ఈ ఆసన చూసేద్దాం ఎలా చేయాలో.
ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నేను నిల్చొని చూపిస్తానండి, తర్వాత కలిసి చేద్దాం. మనము ఆసన చూసే ముందు చిన్న విషయం అండి, మనము ఒక వయసు వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ లేవండి, చాలా చిన్న చిన్న పిల్లలకి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయటం చాలా ముఖ్యమండి. కాబట్టి మీరు ఎంత రెస్ట్ తీసుకుంటున్నారో చూడండి. మళ్ళీ స్లీప్కి డైజెషన్కి సంబంధం ఉంది. మనం అనుకుంటాం ఏముంది పడుకోలేదు ఫుడ్ తింటాము అని. ఫుడ్ అరుగుతుందా అండి? అరగదు. కాబట్టి స్లీప్ బాడీకి కంప్లీట్గా మనం రెస్ట్ ఇస్తేనే మనం తిన్న ఆహారం అన్నది డైజెస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ ఉంటుందండి మన శరీరంలో, అలాగే మన మైండ్లో. కాబట్టి చాలా కాన్షియస్గా ఉంటూ సెల్ఫ్ కేర్ తీసుకోండి, మనము ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. త్రికోణాసన ఎలా చేయాలో చూసేద్దాం. నేను ముందుగా తాడాసనాలో నిల్చుంటున్నాను. 2 కాళ్ళు మోకాళ్ళని జోడిస్తూ ఇప్పుడు ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. చూడండి, కుడి కాళ్ళు ముందుకి ఫేస్ చేస్తుంది, అలాగే వెనకాలన్న కాళ్ళు లోపల వైపున ప్లేస్ చేశాను. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కొంచెం మీరు కుడి వైపున బెండ్ అవుతూ మెల్లగా కుడి చేతిని కుడి కాళ్ళ దగ్గర ప్లేస్ చేయండి. అలాగే ఎడమ చెయ్యి పైనే ఉంటుందండి. మీకు కంఫర్టబుల్గా ఉంటే పైన వైపున చూడండి. మీకు చెయ్యి కంప్లీట్గా కింద వెళ్ళలేదనుకోండి, ఇక్కడ మనము యాంకిల్ దగ్గర హోల్డ్ చేసి కూడా ఆసనాన్ని చేయొచ్చు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ముందుగా చేతుల్ని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తాం. ఇదండి త్రికోణాసన. ఈ ఆసనాలో మీరు చూసినట్టయితే హ్యాండ్ని స్ట్రెచ్ చేసి ఛాతీని ఓపెన్ చేస్తాం. కాబట్టి మనకి మళ్ళీ ఈ భాగంలో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్, ఎందుకంటే చెస్ట్ అన్నది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు 2 కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, నేను ఇక్కడే లెగ్ పొజిషన్ అన్నది చేంజ్ చేస్తున్నాను. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచానండి. కొంచెం కూడా బెండ్ చేయకుండా చేయటం వల్లే ఆసన వల్ల కలిగే లాభాలు అయితే వస్తాయి. ఇక్కడ మనము హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకి కాకుండా ఒబేసిటీ ఉన్న, శరీరంలో ఎక్కువ బరువు ఉన్న, నీళ్ళు ఎక్కువగా ఫామ్ అయిన, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఆసన చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత త్రికోణాసన. త్రికోణాసనలోనే మనము ట్విస్ట్ అవ్వటాన్ని పరివృత త్రికోణాసన అంటాం. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. లెగ్ పొజిషన్స్ అన్ని సేమ్ గా ఉంటాయండి. చూడండి, ముందు పెట్టినట్టే లెగ్ ని సేమ్ అదే పొజిషన్ లో పెట్టాను. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ ప్లేస్ చేస్తాము. శ్వాసని వదిలేటప్పుడు ముందుగా ట్విస్ట్ అవ్వండి. ట్విస్ట్ అయ్యి
ఎడమ చేతిని నేను కుడి కాళ్ళ దగ్గర పెట్టాలి. అలాగే కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయి మెల్లగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇక్కడ నేను చెప్పినట్టు మనము నెక్ ని పైకి లిఫ్ట్ చేసి చూడటం సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేయటం మంచిదండి. తలని మనం పైకి లిఫ్ట్ చేసే కన్నా ముందుకి చూడటానికి ట్రై చేయండి. నెక్ మీద ప్రెషర్ పడదు. ఈ ఆసనం వల్ల కూడా మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్. కాబట్టి 2 కాళ్ళతో మనం కలిసి కొన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ట్విస్ట్ చేసేటప్పుడు బ్యాలెన్స్ అన్నది అవుట్ అవ్వచ్చండి. కాబట్టి కేర్ఫుల్గా ట్విస్ట్ అయ్యి చేయడానికి ట్రై చేయండి. ఇదండి పరివృత త్రికోణాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు శశాంకాసన. చూసేద్దాం ఆసన ఎలా చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ ఆసన చేయటానికి ముందుగా వజ్రాసనాలో కూర్చోవాలి. మీరు చూసినట్టయితే నేను మోకాళ్ళని చాలా స్లోగా డ్రాప్ చేశానండి. చాలా మంది మా స్టూడెంట్స్ కూడా కూర్చోమనగానే మోకాళ్ళని ఇలా కింద ఇలా హిట్ చేస్తారు. చేయటం వల్ల మోకాళ్ళు యాంకిల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెల్లగా స్లోగా చేయటానికి ట్రై చేయండి. ముందుగా వజ్రాసనాలో కూర్చుంటూ ముందుగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ శిశు ఆసనాలోకి వచ్చేయండి. దీన్ని చైల్డ్ పోజ్ అంటారు. తర్వాత 2 కాళ్ళని చేతులతో హోల్డ్ చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ సీటుని పైకి ఎత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ సీటుని డౌన్. శ్వాస తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయి రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఇది శశాంకాసన. మనము బెండ్ అయి హెడ్ ని కింద ప్లేస్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఈ భాగంలోకి వెళ్తుంది. కాబట్టి మనము హార్ట్ కి ఎక్కువగా బ్లడ్ వెళ్ళకుండా హార్ట్ వీక్ అయిపోతే వాళ్ళకి ఈ ఆసన చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
తర్వాత శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి శశాంకాసన. మన హార్ట్కే కాదండి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా వెళ్ళి హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇవండి మన ఆసనాలు. ఇవాళ మనము హార్ట్కి రిలేటెడ్ ఇష్యూస్కి మనం ఆసనాలను అయితే చేసాము. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, చెస్ట్ ఓపెనింగ్ ఆసనాలు ఏవైనా సరే హార్ట్కి చాలా మంచిదండి. మనము ఈ ఆసనాలని తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేద్దాము. అలాగే లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోండి, చాలా రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి ఎక్కువగా వెళ్తుంది. అలాగే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని మనము ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించుకోవచ్చు. ఏం లేదండి, బొటన వేళ్ళతో మధ్యపు వేళ్ళ టిప్ని మనము టచ్ చేస్తాం. బొటన వేలు అలాగే మధ్యపు వేలు, మిగతా 3 వేలు స్ట్రైట్గా ఉంచండి. ఇలా ఉంచి మనము ఎక్కువగా ప్రెషర్ ఇవ్వద్దండి, అలా అని ఎక్కువగా లైట్గా కూడా హోల్డ్ చేయొద్దు. స్లైట్గా టిప్ని టచ్ చేసి వెన్నెముక్కని స్ట్రైట్గా ఉంచి అలా కొన్ని క్షణాలు కూర్చుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా హార్ట్కి వెళ్ళి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.